బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరని అన్నారు. ఢిల్లీ ఎందుకు పోయావు? కేటీఆర్ ని ప్రశ్నించారు. గవర్నర్ దగ్గర లెటర్ ఉందని తెలుసుకుని ఢిల్లీ వెళ్లింది లాబియింగ్ చేయడానికి కాదా అని నిలదీశారు. ఢిల్లీలో కేటీఆర్ బీజేపీ పెద్దలతో ఒప్పందం చేసుకుని బయటకొచ్చి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని ప్రకటన చేశారని భట్టి ఆరోపించారు. అయితే ఇప్పటికీ గవర్నర్ మీద తమకు నమ్మకం ఉందని, ఫైల్ పై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని భట్టి అంటున్నారు. ఢిల్లీలో కలవాల్సిన పెద్దలందరితో కలిశారు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయండి, బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ దాన్ని బట్టి అర్థమవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలోని. వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. సంపూర్ణమైన నమ్మకం ఉంది మా గవర్నర్ మీద. గవర్నర్ తిరస్కరిస్తే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని డెఫినెట్గా వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నారు. వీళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్లకిందులు తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయిన ఢిల్లీ మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నాం. ఎవరికి ఓటేయమని చెప్తున్నాం? మరి అట్లయితే బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి?